మన రాష్ట్రంలో గౌరవ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ యువ నాయకుల మంత్రివర్యులు లోకేష్ గారు ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. ఈ దివ్యాంగులకు అది కూడా మన తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరి దగ్గర ఈ యొక్క బస్సులు దివ్యాంగులకు ఉచితంగా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించిన మన రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ సంతోషంగా తెలియజేస్తూ 100% కళ్ళు కనిపించిన వారికి, 40% వైకల్యం చెందిన వారికి ఉచిత బస్సులో ప్రయాణికులకు సౌకర్యం కలిగి ఉంది. వాళ్ళతో పాటు సహాయకులు కూడా 50% రాయితీతో ప్రయాణించే సౌకర్యం కూడా ఈ యొక్క కార్యక్రమం రూపొందించడం జరిగింది. తిరుపతి జిల్లాలో 10 డిపోలలో దాదాపు 704 బస్సులు అన్ని ప్రాంతాలకు, జిల్లా ప్రాంతాలకు పోతూ ఉంటాయి. అందులో ఉచితంగా 307 బస్సుల్లో అనుమతి ఇవ్వడం జరిగింది. 50% రాయితీతో 321 బస్సుల్లో దివ్యాంగులకు కూడా అనుమతి కూడా ఇవ్వడం జరుగుతోంది. మొత్తం దివ్యాంగులకు, మహిళలకు అందరికీ కలిపి 628 బస్సులు ఉచితంగా దివ్యాంగులకు ప్రయాణించే సౌకర్యం ఆర్టీసీలో మన జిల్లాలో కల్పించడం చాలా అభినందనీయం. జిల్లాలో 30,000 మంది దివ్యాంగుల పెన్షన్లు కూడా దివ్యాంగులకు శ్రీశక్తి పథకం అనుమతి, దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం ఇవన్నీ కూడా కల్పించడం జరుగుతూ ఉంది. కూడా సదరన్ సర్టిఫికేట్ పొంది ఈ ఉచిత దివ్యాంగుల బస్సు సౌకర్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ఈ దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకోబోతున్నాం. మీ అందరికీ తెలిసిందే, దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో మీ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో భాగంగానే చూసుకున్నట్టయితే మనకి మీ సంక్షేమార్థం కోసం పెన్షన్లు ఏ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి పెన్షన్స్ 6,000 నుంచి కొంతమందికి 15,000, ఎవరైతే మంచానికి పరిమితి ఉన్నారో వాళ్ళకి 15,000 కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఒక ఎంప్లాయీకి మినిమం శాలరీ 15,000, 13,500, దానికంటే కొంచెం ఎక్కువ ఇస్తుంది ప్రభుత్వం 15,000 చొప్పున. అంతా కూడా మీరు గమనించాలి. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఈ పథకంలో మీకు ఆల్రెడీ అంతే, ఈ పథకంలో మీ సదరం సర్టిఫికేట్ కంపల్సరీగా మీరు చేసుకుని ఉండాలి, అది చూసుకోవాలి. మళ్ళీ అది లేకపోయి ఎవరన్నా బస్సు ప్రయాణం చేసినా మన ఆర్టీసీ సిబ్బంది కూడా చెప్పేది ఏంటంటే, అట్లాంటి వాళ్ళకి మీరు మంచిగా సెన్సిటైజ్ చేసి చెప్పండి, ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. దివ్యాంగులు కొన్నిసార్లు వాళ్ళకి ప్రత్యేకంగా మీరు చెప్పవలసి ఉంటుంది. మామూలు ప్రజల కంటే వాళ్ళు కొన్నిసార్లు వినికిడి లోపం ఇవన్నీ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి శ్రద్ధ తీసుకొని ఆర్టీసీ సిబ్బంది కొంచెం జాగ్రత్త వహించి వాళ్ళని కంఫర్టబుల్గా ఉంచి బస్సులో ర్యాంపుల మీద ఎక్కించి కానీ వాళ్ళ సీట్లు ఇందాక చెప్పినట్టు సపరేట్ సీట్లు కేటాయించాలి, దాంట్లో కూర్చోబెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తున్న అంతా కూడా మీరు గమనించాలని మరొకసారి కోరుకుంటూ, ఇంతటి చక్కటి కార్యక్రమం చేసినటువంటి ఆర్టీసీ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా పీడీ డిజేబుల్డ్ వెల్ఫేర్ వాళ్ళకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చేసినటువంటి దివ్యాంగులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఓకే సార్, ఓకే సూపర్. పంతొమ్మిది బస్సులు బాగా
పట్టణంలో వచ్చింది కమ్యూనిటీ వాళ్ళ దగ్గర భోజనాలు చేసుకొని మళ్ళీ రిటర్న్ రావాలి. అలాగే ఎక్స్ప్రెస్ బస్సు ఇంకొకరికి కూడా ఇస్తారు. తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం. ఆన్లో పెట్టారా ఏ తెలియదు